జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని మోసం చేసి మోసాల ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో నిలిచిపోయారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్లను గెలిపించాలని కోరారు. నిత్యం అందుబాటులో ఉండే గద్దెకు ప్రజల మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేయనున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని, ఓటర్లు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నిలను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని మోసం చేసి మోసాల ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో నిలిచిపోయారని విమర్శించారు. రాగానే మీకు 4,000 పింఛను ఇంటికే తెచ్చి ఇవ్వటం కాకుండా మీరు ఒక 2 నెలలు 3 నెలలు బయటికి వెళ్ళినా కూడా రాగానే మీకు 3 నెలలు పింఛన్ని పువ్వుల్లో పెట్టి అప్పచెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏదైనా సంక్షేమం ఇచ్చిన, అభివృద్ధి చేసిన మరి అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడే మరి తల్లులు చెప్తా ఉన్నారు, సంక్షేమాల కంటే ముఖ్యం మా చేతిలో, ఎవరి చేతిలో డబ్బులు లేవు, మా పనులు. మరి చిన్న దుకాణం పెట్టుకున్న ఒక స్త్రీ కూడా చెప్తా ఉంది, ఇక్కడ ఒక మహిళ, మాకు సంక్షేమాల కంటే ముఖ్యం, మాకు ఇవాళ ప్రజల చేతుల్లో డబ్బులుంటే మా వ్యాపారం సాగుతుంది, ఎవరండి వచ్చి కొనేది మా దగ్గర అని చెప్పి. అంటే చేతి నిండా పనులు ఉండాలి అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, అమరావతి రాజధాని అవ్వాలి. అంటే విజయవాడ నగరం ఇవాళ రాజధానిగా అభివృద్ధి చెందితే అందరి చేతి నిండా పనులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఈ విజయవాడలో, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఉవ్విళ్ళుతున్నారని చెప్పి తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై జనసేన, బీజేపీ సంకీర్ణ పడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా అమ్మ మీరు తిరగవసరం లేదు, ఎందుకంటే ఒక్కసారి అని చెప్పి ఈ సైకో ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చాము, ఆయన వల్ల 10 రూపాయలు వచ్చి 100 రూపాయలు దోపిడీ జరుగుతుంది. ప్రజలు ఎలా ఉన్నారంటే చైతన్యవంతులయ్యారు. మనకన్నా వాళ్ళకి ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళే మాకు వివరించి చెప్తున్నారు. రేపొద్దున్న అఖండ మెజార్టీతో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి స్థానిక ప్రజలు చెప్పడం జరుగుతుంది. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.